హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు క్విక్‌గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక స్పూన్ చాలండి. ఎందుకంటే దీనికి ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ ఉల్లిపాయ. అందులోకి కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము టమాటాస్ పండిన టమోటాలను టమాటా ప్యూరీ చేసి మిక్సీ జార్‌లో కొట్టుకొని ప్యూరీ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక్క స్పూను ఘీ యాడ్ చేయాలి ఉల్లిపాయల్లోకి. తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల టమాటా రైస్‌కు మంచి రుచి వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత మనము టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కైతే ఒక 4 టమాటోలు సరిపోతాయి. ఈ విధంగా టమాటో ప్యూరీని మనము చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయి నూనె బయటికి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇందులోనికే తగినంత పసుపు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అయ్యి నూనె బయటికి వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము రైస్ కుక్కర్‌లో రైస్ ఉడికించి పెట్టుకోవాలి. అన్నం తయారు చేసి పెట్టుకోవాలి పక్కన. చూడండి కొంచెము చిక్కదనం వచ్చింది ఇప్పుడు. ఇంకాస్త చిక్కబడాలి. ఆలోగా మనము ధనియాల పొడి, కారం పొడి, రుచికి సరిపడా కారము, గరం మసాలా ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిలు పక్కకి వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన దానిలోనికి మనము ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్‌ను యాడ్ చేసుకొని తగినంత ఉప్పును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి తగినంత కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టాలి. పర్ఫెక్ట్‌గా మనకు టొమాటో రైస్ తయారవుతుంది. ప్లీజ్ అండి నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.